హే రెబల్స్, ఈరోజు మనం మన బోరింగ్ లైఫ్ని ఎలా ప్రొడక్టివిటీగా మార్చుకోవాలో తెలుసుకుందాం. సో మన లైఫ్ ఎలా అయిపోయిందంటే డైలీ చేస్తున్న సైకిల్ రిపీటెడ్ అనమాట. పొద్దుగల లేచామా, ముఖం కడుక్కున్నామా, ఏదైనా తిన్నామా, తిని తర్వాత జాబ్కి వెళ్తున్నామా, జాబ్కి నుంచి వస్తున్నామా, రాత్రికి తింటున్నామా, పండుకుంటున్నామా. సో ఇదే లైఫ్ని జాబ్ చేస్తూ మన లైఫ్ని ప్రొడక్టివిటీగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూడండి గైస్, మీరు మార్నింగ్ లేవడం స్టార్ట్ చేసేయండి. మార్నింగ్ లేవకపోతే మీ లైఫ్ అనేది బేకార్ అనమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత మీరేం చేయాలంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అప్ కాండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత గ్లాస్ వాటర్ తాగండి. గ్లాస్ వాటర్ తాగిన తర్వాత మీరేం చేయాలంటే మీకు ఇష్టమైనది, మీరు బుక్స్ చదవాలని అనుకుంటే బుక్స్ చదవండి, ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటే ఎక్సర్సైజ్ చేయండి, లేదా 5 నిమిషాలు దేవునికి ఇవ్వండి గైస్. దేవునికి ఇచ్చిన తర్వాత మీరు ఏ గోల్ అయితే ఫిక్స్ చేసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్ యాడ్ చేయాలని అనుకుంటున్నారు, ఏదైనా కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు, దానిపై ఎక్కువ సమయం కేటాయించాలి. మార్నింగ్ లేచామంటే మెడిటేషన్, ఎక్సర్సైజ్, వాటర్ తాగామా, బుక్ రీడ్ చేసామా, అలాగే వ్యాయామం చేయండి. మీరు ఏం అనిపిస్తే మీకు మంచిగా అనిపిస్తే అది చేయండి. చేసిన తర్వాత మన గోల్ పైన ఫోకస్ చేయాలి గైస్. మన గోల్స్ ఏదైనా కావచ్చు, మీకు తెలుస్తుంది మీ గోల్ ఏంటో, నాకు తెలుసు నా గోల్ ఏంటో. నా గోల్ అనేది కంటెంట్ క్రియేట్ చేయడం. సో నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను అనమాట. సో నేను మార్నింగ్ లేచి ఏం చేస్తానంటే ముఖం కడుక్కొని ఫస్ట్ నమాజ్ చదువుతాను అనమాట. మీరేం చేయాలంటే మీరు దేవుని దగ్గర వెళ్ళి గుడి కన్నా ఎక్కడైనా వెళ్ళి రాండి గైస్, ఓకేనా. వచ్చిన తర్వాత మెడిటేషన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత గ్లాస్ వాటర్ తాగి కొద్దిగా ఏదైనా మంచి ఫుడ్ తీసుకోండి. లైట్ ఫుడ్ తీసుకున్న తర్వాత మీ గోల్ పైన వర్క్ స్టార్ట్ చేసేయండి. గోల్ పైన వర్క్ స్టార్ట్ చేసే ముందు మీకు థాట్స్ వస్తుంటాయి, అరే ఏం చేస్తున్నారా బాబు, ఇడిచిపెట్టరా అని. కానీ అప్పుడు మీరు ఇడిచిపెట్టరాదు. ఆ పని అనేది మీరు కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఏ రోజు వద్దురా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఎలా మీ మైండ్ చెప్తూ ఉంటాడు. కానీ మీరేం చేయాలంటే టక్కుమని కూర్చొని అది పని స్టార్ట్ చేసేయాలంతే. అంతా ఆలోచించరాదు. ఆలోచిస్తూ ఉంటే ఈ ప్రపంచం ముందుకు వెళ్తుంది, నువ్వు అక్కడనే ఉంటావు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే ప్రతి మాట రియాలిటీ ఉంటుందన్నమాట. సో అందుకోసం నా ఛానల్కి ఇన్ఫోఫ్రమ్ ఎస్డి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి గైస్. సో మీరు డీప్గా అర్ధగంట పర్వాలేదు, ఓకేనా, 15 మినిట్స్ పర్వాలేదు, 10 మినిట్స్ పర్వాలేదు. మీరేం చేయాలంటే స్టార్టింగ్ నుంచి చిన్నగా కొంత సమయాన్ని మీ గోల్స్ని కేటాయించుకుంటూ వెళ్ళాలి. సో 10 మినిట్స్ అయినా పర్వాలేదు, కరెక్ట్గా ఫోకస్ చేయండి. గోల్ పైన కరెక్ట్గా ఫోకస్ చేయండి, ఫోకస్ పెట్టండి, డిస్ట్రాక్షన్ని కిల్ చేయండి, తన్నండి. సో కరెక్ట్గా 10 నిమిషాలు మీ గోల్ పైన ఫోకస్ చేయండి. చేసిన తర్వాత గోల్ని అయిపోయింది కదా, 10 నిమిషాలు చేయాలని అనుకుంటే 10 నిమిషాలు గోల్ని క్రియేట్ చేసేసుకున్నాం, టైంని కేటాయించాం. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే లేచి మన బెడ్ని క్లీన్గా పెట్టుకోవాలి గైస్. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు లాస్ట్లో చెప్తానమాట. సో బెడ్ని క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఫుడ్ని క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా ఒక మంచి ఫుడ్ని కుక్ చేయడం నేర్చుకోండి గైస్. నేర్చుకున్న తర్వాత తినండి. ఆ ఫుడ్ని తిని మీరు ప్రొడక్టివిటీగా డైలీ మీ జాబ్ లైఫ్కి వెళ్ళండి. జాబ్ చేసి వచ్చినాక సాయంత్రం వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే జిమ్ చేయాలి గైస్. జిమ్కి వెళ్ళండి. సాయంత్రం వస్తారు కదా, ఒకవేళ సమయం దొరకకపోతే మీరేం చేయాలంటే ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇళ్ళలో ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత బుక్స్ చదవాలి. బుక్స్ చదివి కొంత సమయం కాసేపు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. కాసేపు మీ ఫ్యామిలీతో మీ టైం అనేది స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసిన తర్వాత మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్ తీసుకురాదు ఎక్కువ, మంచి ఫుడ్ తీసుకోవాలి. హోమ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. హోమ్ ఫుడ్ తీసుకున్న తర్వాత మీరు పనుకునేటప్పుడు టు డూ లిస్ట్ పెట్టుకోండి, రేపు ఏమేమి చేయాలి, రేపు ఏమేమి వర్క్స్ చేసుకోవాలి. సో అలా చేసుకున్న తర్వాత మీరు మంచిగా మీ బెడ్ని క్లీన్ చేశారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మార్నింగ్ బెడ్ని సెట్ చేశారు కదా, ఆ బెడ్ అనేది మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. సో మంచిగా హాయిగా నిద్ర వెళ్ళండి. నిద్ర వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి చేశారో ఒకసారి రివైజ్ చేసుకోండి. మార్నింగ్ లేసాం, ఎక్సర్సైజ్ చేసాం, మెడిటేషన్ చేసాం, బుక్స్ చదివాము, అలాగే గైస్ మన వర్క్ పైన కూడా ఫోకస్ చేసాము. జాబ్ లైఫ్లో వెళ్ళి మనం ఏమేమి చేసాము, అవన్నీ ఈరోజు ఏ ఫుడ్ తీసుకున్నాం, అవన్నీ మీరు రివైజ్ చేస్తే మీ బ్రెయిన్ షార్ప్ అవుతుందన్నమాట. సో ఇలా రివైజింగ్ చేసి దేవుని పేరు తీసుకుని మంచిగా హాయిగా నిద్రపోండి. సో గైస్ ఈ సింపుల్ లైఫ్ స్టైల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. నేను అంత కాంప్లికేట్ చేయను అనమాట. వేరే ఇతర యూట్యూబర్స్ లెక్కల నేను కాంప్లికేట్ చేయను. ఉన్న మాట, సింపుల్ మాట, రియాలిటీ మాట మీ ముందు తెచ్చి పెడతానమాట. సో నాకు చెప్పే స్టైల్ ఎలా అనిపించింది మీరు అది కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. ప్లీజ్ గైస్, మీ చిన్న తమ్ముళ్ళలాగా, మీ పెద్ద అన్నలాగా నాకు సపోర్ట్ ఇవ్వండి గైస్. సపోర్ట్ ఇస్తలేరు. తూకుమారి యూట్యూబర్స్కి మీరు సపోర్ట్ ఇస్తుంటారు కానీ నాకు మాత్రం సపోర్ట్ ఇస్తలేరు, ఎందుకు? సో ప్లీజ్ ఈరోజు నుంచి మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీ అవసరం అనమాట. కేవలం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారనుకోండి, గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ అనేది ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి వెళ్తుంది, మంచి డైరెక్షన్కి వెళ్తుంది. అంటే చెడు డైరెక్షన్ నుంచి మంచి డైరెక్షన్కి వెళ్తుంది, ఒక కరెక్ట్ డైరెక్షన్కి వెళ్తుంది. అందుకే గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ఇతరులతో షేర్ చేయండి గైస్. వాళ్ళ లైఫ్లో కూడా ఇంపాక్ట్ వస్తుందన్నమాట. సో కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్ నెక్స్ట్ వీడియో ఏదానిపై క్రియేట్ చేయాలో, ఏదానిపై తీయాలో అది కూడా కామెంట్స్ చేసేయండి.